హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. దేశంలో ఎన్నికలు ఎక్కడ జరిగినా కూడా ఈవీఎంలకు సంబంధించిన అంశం మీద గట్టిగా అనుమానాలు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా కూడా అక్కడ ప్రధానంగా ఓడిపోయిన పార్టీలు అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ పైన, ఈవీఎంల పైన కొన్ని వ్యాఖ్యలు చేస్తూ కూడా మనం వింటూ ఉన్నాం. ఏపీకి సంబంధించి కావచ్చు, ఇటీవల మహారాష్ట్రకి సంబంధించి కావచ్చు, హర్యానాకి సంబంధించి కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా ఈవీఎంల మీద పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఓడిపోయినటువంటి నేతలందరూ కూడా గట్టిగా మాట్లాడుతున్నారు. అయితే ఈవీఎంలకు సంబంధించిన డేటా మిస్యూజ్కి సంబంధించి కావచ్చు, ఈవీఎంలోకి సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్ తగ్గుతుంది, లేదంటే ఆ డేటాని ఎన్నికల కమిషన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డిలీట్ చేయడమో ఎరేజ్ చేయడమో కూడా మనం చూస్తూ వచ్చాం. దీని అన్నిటికీ సంబంధించి కూడా కొంతమంది అభ్యర్థులు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తూ వచ్చారు. ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సరిగా స్పందించినటువంటి టైంలో సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి ఈవీఎంలకు సంబంధించిన డేటా మిస్యూజ్ పైన, ఈవీఎంలకు సంబంధించిన అవకతవకల పైన కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా చాలా విచారాలు జరుగుతూ వచ్చాయి. అయితే ఇటీవల ఈ ఇష్యూకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక ప్రకటన చేసింది. ఈవీఎంలో డేటాని డిలీట్ చేయొద్దు, ఈవీఎంలకు సంబంధించిన డేటాని ఎరైజ్ చేయొద్దు అంటూ కూడా ఒక కీలక ప్రకటన అయితే చేస్తూ వచ్చింది. దాంతోపాటు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఈ కౌంటింగ్ వరకు కూడా ఏదైతే సమయం ఉంటుందో వాటికి సంబంధించి ఎలాంటి బ్యాటరీలకు సంబంధించిన అంశం కావచ్చు, మిగతా ఫుటేజ్కి సంబంధించిన అంశం కావచ్చు, ఇలాంటి పరిణామాలు ఏవైతే కొత్తగా మీరు మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారో వాటన్నిటినీ కూడా ప్రస్తుతానికి నిలిపివేయాలని కూడా సుప్రీంకోర్టు చెప్తూ వచ్చింది. అయితే ప్రధానంగా ఈవీఎంలకు సంబంధించి డేటాని, అంటే ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆ డేటాకి సంబంధించి డేటాని రిమూవ్ చేయాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎన్నికల కమిషన్కి సంబంధించి అలాంటి ప్రక్రియలు, అలాంటి పనులు కూడా చేస్తూ వచ్చింది. అయితే కొంతమంది ఎవరైతే ఎన్నికల కమిషన్ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసినటువంటి తరుణంలో ఆ బాధితులందరికి సంబంధించి ఏమన్నా చెక్ చేయాలన్నా, ఏమైనా డౌట్ ఉన్నా కూడా మేము ఎలా నిరూపించాలి, దాన్ని మేము ఎలా చూపించాలి, మీరు డేటాని డిలీట్ చేస్తేనో ఎరేజ్ చేస్తేనో వాళ్ళకి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి సమాధానం ఎలా చెప్తారు అంటూ కూడా ఎన్నికల కమిషన్ని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తూ వచ్చింది. అయితే ఈ అంశాలన్నిటి మీద కూడా గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అలాగే ఎన్నికల కమిషన్ కూడా ఒక కొత్త మార్పును తీసుకొచ్చి వచ్చింది. గతంలో అంటే సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించి కావచ్చు, ఎన్నికల కమిషన్కి సంబంధించిన ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడ రికార్డ్ చేసేటువంటి ఫుటేజ్కి సంబంధించి కూడా మార్పులు చేర్పులు తీసేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటూ వచ్చింది. దాని మీద కూడా పెద్ద ఎత్తున దుమారం రేపుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎన్నికల కమిషన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు, పెద్ద ఎత్తున అనుమానాలు, పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో డేటాకి సంబంధించి డిలీటేషన్స్ కావచ్చు, డేటాకి సంబంధించిన అరేంజ్మెంట్స్ కావచ్చు, ఎక్కడా కూడా చేయొద్దంటూ కూడా సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్కి తెలుస్తూ వచ్చింది. అయితే ఇప్పటికే ఎన్నికల కమిషన్ మీద కొంతమంది, ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, కొన్ని ప్రతిపక్ష పార్టీలు, ఇటు ఏపీకి సంబంధించి వైసీపీ కావచ్చు, లేదంటే తెలంగాణకు సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు, ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా ఎన్నికల కమిషన్ మీద ఒక పోరాటానికి సిద్ధం అవబోతున్నటువంటి సమాచారం కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈవీఎంలను తీసేసి మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ని తీసుకురావాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కొన్ని పార్టీల దగ్గర నుంచి కూడా ఎక్కువగా విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించిన సవరణ కావచ్చు, లేదంటే దానికి సంబంధించిన మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి కూడా ఎన్నికల కమిషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి ఎన్నికల కమిషన్ నుంచి ఒక సమాధానం అయితే రాలేదు. అయితే ప్రస్తుతం సుప్రీంకోర్టులో నమోదైనటువంటి కేసు ప్రకారం, లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే ఎన్నికల కమిషన్ ఇక్కడి నుంచి ఎన్నికల్లో ఏదైతే ఓట్లు పోలయ్యాయో డేటా ఉంటుందో ఆ డేటాకి సంబంధించిన డిలీషన్ని కావచ్చు, ఎరేజ్ కూడా చేయొద్దంటూ కూడా చెప్తూ వచ్చింది. వాటన్నిటినీ కూడా సీక్రెట్గా ఉంచాలని చెప్తూ వచ్చింది. ఎప్పుడన్నా ఎవరైనా అభ్యర్థి కావచ్చు, దానికి సంబంధించి క్లారిటీ కావాలన్నా, దానికి సంబంధించి వివరణ కోరినా కూడా మీరు ఆ వివరణకి తగ్గట్టు ఆన్సర్ ఇచ్చేటట్టు ఉండాలి. కానీ అది లేదు, డిలీట్ చేసాము, ఎరేజ్ చేసాము అనేటువంటి సమాధానాలు చెప్పడం సరైన పద్ధతి కాదు, సరైన అంశం కాదంటూ కూడా ఎన్నికల కమిషన్కి సుప్రీంకోర్టు కాస్త గట్టిగానే చెప్పింది అనేది కూడా మనకు అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక నుంచి ఏదైనా డేటా ఉన్నా కూడా, ఎన్నికలకు సంబంధించిన డేటా ఇష్యూస్ సంబంధించి ఏదన్నా కూడా వాటిని డిలీట్ చేయడానికి కూడా, ఎరేజ్ చేయడానికి కూడా ఎన్నికల కమిషన్కి హక్కు లేదనేటువంటి అంశాన్ని కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.